హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అండ్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు తమిళనాడు గవర్నర్ పైన సుప్రీంకోర్టులో గెలిచినటువంటి కేసు, ఆ కేసు తర్వాత దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో దాని తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఇంకొక అంశం మీద కేంద్రం పైన యుద్ధం చేసి సుప్రీంకోర్టులో కేసు వేసేదానికి బలంగా సిద్ధమయ్యారంటే అవుననే చెప్పాలి. అది రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ అది అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సెప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్ సబ్జెక్ట్గా ఉండింది, కానీ లేటర్ ఫేజ్లో దాన్ని కంకరెంట్ సబ్జెక్ట్గా మార్చారు. స్టేట్ సబ్జెక్ట్ ఉంటే ఎడ్యుకేషన్ మీద చట్టాలు చేసేటువంటి అధికారం కంప్లీట్గా రాష్ట్ర అసెంబ్లీలకు ఉంటుంది. కానీ కంకరెంట్ లిస్ట్కి వెళ్ళిన తర్వాత ఆ కంకరెంట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద లెజిస్లేషన్స్ ఆర్ చట్టాలు పార్లమెంట్ అయినా చేయొచ్చు, బట్ స్టేట్ అయినా చేయొచ్చు. బట్ అల్టిమేట్గా స్టేట్ చట్టానికి లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకి మధ్య డిఫరెన్సెస్ వస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ప్రివేల్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు దేశంలో భారతదేశం కంకరెంట్ లిస్ట్లో ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ ఉండటం వల్ల నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మీద ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ డిజైన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, యాక్చువల్లీ ఇట్ వాస్ డిజైన్డ్ బై ది ఆర్ఎస్ఎస్. సో ఆ పాలసీ మొత్తాన్ని దేశం మీద రుబ్బేసి దేశం మీద బీజేపీ అనుకున్నటువంటి కల్చర్ని ఇంపోజ్ చేయాలనేది ఒకటి ఎడ్యుకేషన్ ద్వారా పూనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు దేశం మొత్తాన్ని కాషాయమయం చేయాలనుకుంటున్నారు. కాషాయమయం చేయాలంటే వాళ్ళకు అడ్డంగా ఉన్నది ఫస్ట్ విద్యా వ్యవస్థ. సో విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థని సాఫర్నైజ్ చేయగలిగితే, యంగ్ మైండ్స్ని పొల్యూట్ చేయగలిగితే, యంగ్ మైండ్స్లో మనం పాయిజన్ని చూపించగలిగితే, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు మేక్ ద ఎంటైర్ ఇండియా సాఫ్రన్. సో ఆ ప్రయత్నంలో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి 3 లాంగ్వేజ్ ఫార్ములాని తీసుకొచ్చారు. తమిళనాడు ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సమగ్ర శిక్ష అభియాన్ కింద రావాల్సినటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ రాకుండా హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమగ్ర శిక్ష అభియాన్ కింద రావాల్సినటువంటి ఫండ్స్లో ఫండ్ ఎక్కువ రావాల్సింది తమిళనాడు రాష్ట్రానికి. దగ్గరగా 2152 కోట్లు ఫండ్స్ సమగ్ర శిక్ష అభియాన్ కింద తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ఫండ్స్ని రిలీజ్ చేయకుండా తమిళనాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే, తమిళనాడు ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి. సో ఇంప్లిమెంట్ చేయనంత వరకు ఈ ఫండ్ మేము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమనేసి కేంద్ర ప్రభుత్వం ఈ పర్టికులర్ అమౌంట్ని హోల్డ్ చేయడం వల్ల ఈ పర్టికులర్ అంశంలో సుప్రీంకోర్టులో కేసేసి ఈ కేసు మీద కూడా బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద గెలిచి తీరుతామని ఎంకే స్టాలిన్ గారు అయితే శబ్దం అయితే చేశారు. ఒక బుక్ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తా ఈ పర్టికులర్ అంశాల మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు బీజేపీ వాళ్ళకి చాలా క్లియర్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని సాఫర్నైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు ఒకటి. అండ్ ఈ ఎడ్యుకేషన్ పాలసీ భారతదేశంలో విద్య మొత్తం బీజేపీ భావజాలానికి అనుగుణమైన విద్యా విధానంగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ని మళ్ళీ కాన్స్టిట్యూషన్లో స్టేట్ లిస్ట్లో చేర్చేదానికి అందరం కలిసి పనిచేయాలి. దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసేదానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పే ప్రయత్నమే చేశారు. అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే, ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బీజేపీ యొక్క భావజాలాన్ని తమిళనాడు రాష్ట్రంలో ఎంటర్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని బీజేపీ భావజాలంతో కూడుకున్నటువంటి రాజకీయాలు తమిళనాడు రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ని కూడా ఎంకే స్టాలిన్ గారు వివరించే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఇండియా యొక్క యూనిటీ, డైవర్సిటీని, ఇండియన్ కల్చర్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారు. ఫర్దర్గా లాంగ్ రన్లో ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అంతమొదించి రాబోయే రోజుల్లో హైయర్ ఎడ్యుకేషన్ అనేది మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, మైనారిటీ కమ్యూనిటీస్కి నాణ్యమైన విద్య అందకుండా చేయాలంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ని ఈ పర్టికులర్ అంశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో బీజేపీ చేస్తున్నటువంటి ఈ షాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మాత్రం చాలా క్లియర్గా తమిళనాడు ప్రజలకు వివరిస్తాము. అట్ ద సేమ్ టైం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి రైట్గా రావాల్సినటువంటి సమగ్ర శిక్ష అభియాన్ కింద రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 2152 కోట్ల రూపాయలు, అది కోర్టులో కేసెస్ సాధించుకుంటాం. తమిళనాడు గవర్నర్ మీద కేసేసి ఎలా అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గెలిచిందో సిమిలర్లీ ఈ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా తీసుకొచ్చి తీరుతాం. ఈ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా
న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని కేంద్రం ఒత్తిడి పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే దానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఫెడరల్ స్ట్రక్చర్లో ఇండియాలో ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్లో క్లియర్ కట్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉన్నప్పుడు కేంద్రం చేసినటువంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలనే రూల్ ఎక్కడా లేదు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ పర్టికులర్ థింగ్. సో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతి చట్టాన్ని గుడ్డిగా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత రెండూ లేవు. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రాష్ట్రాల మీద బుల్డోజ్ చేస్తాం. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లతో ఇల్లు ఆస్తులు కూలగొట్టినట్టు ప్రతిపక్షాలకు బీజేపీకి అనుకూలంగా లేనటువంటి రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చి ప్రతిపక్షాలు రూల్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో బుల్డోజ్ చేస్తామంటే ఒప్పుకునేదానికి ఆస్కారం లేదు. అండ్ రీసెంట్గా తమిళనాడు గవర్నర్ను అడ్డం పెట్టుకొని గత 3-4 సంవత్సరాలుగా ఎలా అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్ని బుల్డోజ్ చేయాలని చూశారో ఆ బుల్డోజ్ చేసిన విధానాన్ని సుప్రీంకోర్టులో ఎలా తిప్పికొట్టామో చూశాను. సేమ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇలానే తిప్పికొడతాం. బీజేపీ మాత్రం ఈ ఆటలు తమిళనాడు రాష్ట్రంలో సాగనేమో. అండ్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ని అగైన్ కంకరెంట్ లిస్ట్ నుంచి స్టేట్ లిస్ట్కి తీసుకొచ్చేదానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రైమ్ ఎజెండా ఏంటంటే వాళ్ళు ప్రధానంగా ఎడ్యుకేషన్ మీద వాళ్ళ గురి ఉంది. ఎడ్యుకేషన్ని కానీ బీజేపీ మయం చేసేస్తే ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణమైన సబ్జెక్ట్ని సిలబస్లో పెట్టేయగలిగితే లేటర్ ఫేజ్లో అదే చరిత్ర, అదే సబ్జెక్ట్, అదే ఎడ్యుకేషన్గా మారిపోయి దేశంలో ఉన్నటువంటి యువత మైండ్ని పొల్యూట్ చేయడం అవ్వనివ్వండి, దేశంలో ఉన్న యువత యొక్క మైండ్ని పాయిజన్ చేయనివ్వనివ్వండి, ఆ మైండ్ని కంప్లీట్గా ఎడ్యుకేషన్ నుంచి డీవియేట్ చేయడం చాలా సింపుల్ అవుతుందనే ఒక ఉద్దేశంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఆర్ఎస్ఎస్ డిజైన్ చేస్తే పార్లమెంట్లో చట్టాన్ని పాస్ చేశారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తమిళనాడు చేయబోయేటువంటి యుద్ధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భావజాలమైనటువంటి అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవనివ్వండి, ఇంపోజిషన్ ఆఫ్ సాంస్క్రిట్ అవనివ్వండి. సాక్షాత్ అమిత్ షా గారే చెప్పారు రీసెంట్గా ఢిల్లీలో ఒక సాంస్క్రిట్ సెషన్ కండక్ట్ చేసిన క్రమంలో సాంస్క్రిట్ని దేశంలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పారు. సేమ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉందో దాని ద్వారా కూడా దేశంలో సాంస్క్రిట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ఆటల్ని తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవనివ్వండి, 3 లాంగ్వేజ్ ఫార్ములా అవనివ్వండి, గవర్నర్ అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఆడేటువంటి వికృత క్రీడ ఏదైతే ఉందో బీజేపీ, దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగనీయమని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ బీజేపీ ఫర్దర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒకటి ఎడ్యుకేషన్ని డిస్ట్రాయ్ చేయాలి, రెండోది ఫర్దర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి యూనిటీ డైవర్సిటీ మొత్తాన్ని డిస్మెంటిల్ చేసేసి ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నటువంటి యూనిటరీ కల్చర్, సాంస్క్రిటైజేషన్ ఆఫ్ ది కల్చర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పర్టికులర్ అంశాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే అనేది అపోజ్ చేస్తూనే ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ బీజేపీ చేస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ ద పాలసీస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వంలో అవి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ ఆధారంగానే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చట్టాలు చేస్తుంది తప్ప బీజేపీ వాళ్ళకి ముందు వెనక ఏం తెలియదు, ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు ఆడించడమే వాళ్ళ పని అని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా క్లియర్గా వాళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయాలంటే డెమోక్రటిక్ మామూలుగా అయితే సాధ్యపడదు కాబట్టి డెమోక్రటిక్ మేనర్లో వాళ్ళకు అవుట్ఫిట్ ఉండాలి కాబట్టి బీజేపీ అనే పార్టీని స్థాపించి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆ అధికారంలోకి వచ్చిన పార్టీ ద్వారా రాజ్యాంగబద్ధంగా కొన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి రాజ్యాంగబద్ధంగా చేస్తున్న క్రమంలో అవి సుప్రీంకోర్టులో నిలబడతాయా లేదా అనేది ఫర్దర్ ఆస్పెక్ట్. బట్ చట్టసభల్లో మాత్రం బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుకుంటుంది, బీజేపీ మాత్రం చాలా తెలివిగా చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో వన్ ఆఫ్ ద థింగ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మెయిన్ ప్రొవిజన్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో ఇలా ఆర్ఎస్ఎస్ చాలా క్లియర్గా దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ మయం చేయాలనుకుంటుంది, షాఫర్నైజ్ చేయాలనుకుంటుంది. దీన్ని మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే దేశంలో విద్యా విధానం బాగుపడుద్ది. దీన్ని అర్థం చేసుకోకుండా 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంటే ఏమైంది పోతే ఏమైంది అనుకుంటే మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలోనే అక్కడ బీజేపీ అధికారంలో ఉండగా బీజేపీ మిత్రపక్షాలు ఉండగా మరాఠీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో హిందీ మ్యాండేటరీ 3rd లాంగ్వేజ్ చేస్తే అక్కడ జరిగిన ప్రొటెస్ట్ వల్ల మ్యాండేటరీ ప్రొవిజన్ తీసేశారు. అక్కడ ప్రభుత్వం తీసేసేలా జరిగింది. సో మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ కానప్పుడు బీజేపీ ఉన్న దగ్గర దేశంలో ఇతర రాష్ట్రాల్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా మీరు ఇంప్లిమెంట్ చేయాలా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మీరు ఇంప్లిమెంట్ చేయాలా, ఇంప్లిమెంట్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ ఇస్తామని బీజేపీ తోకాడిస్తున్న విధానం ఏదైతే ఉందో కేంద్రంలో కూర్చొని అది రాజ్యాంగబద్ధమైంది కాదు, ప్రజాస్వామ్యబద్ధమైంది అంతకంటే కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలని రాష్ట్రాల మీద బుల్డోజ్ చేసే విధానం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ముమ్మాటికి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నటువంటి ఒక హిడెన్ రాచరికపు రాజ్యాంగానే చూడాల్సి ఉంటుంది దాన్ని. థ్యాంక్ యూ.